చెప్పండి స్వామి. జై జై శంకర, హరహర శంకర. ఈ యొక్క మకర సంక్రమణ భోగి విశేషాలు అందరూ కూడా తెలుసుకోవాలి. ముఖ్యంగా యువత అందరూ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే మన హైందవ సంస్కృతి సాంప్రదాయాల్లో ఎన్నో విశేషమైనటువంటి పర్వదినాలు ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు మనందరూ కూడా భోగి అని చెప్పి అందరూ కూడా ఉదయాన్నే లేచి ప్రాతకాలాన్ని బ్రహ్మకాలంలోనే ఈ యొక్క అగ్నిహోత్రారాధన చేస్తూ ఉంటాము. దీని యొక్క ఆంతర్యం ఏంటంటే మనలో ఉన్న అజ్ఞానాన్ని అంతా కూడా తీసుకెళ్ళి ఆ అగ్నిహోత్రంలో వేయడం మాత్రమే దీని యొక్క ఆంతర్యం. ఎందుకంటే మన ఇంట్లో ఉన్నటువంటి పాత సామాన్లన్నీ కూడా తీసుకొచ్చి వేస్తూ ఉంటాము. అలాగే మన శరీరంలో ఉన్నటువంటి అనారోగ్యాలు కానీ అజ్ఞానం కానీ అదంతా కూడా నీకు ఇచ్చేస్తున్నానని చెప్పి ఇచ్చేసి ఆయన దగ్గర నుంచి మనకు అవసరమైనటువంటి కామతార్థాలు కానీ ఇంకా ఎన్నెన్నో ఆరోగ్యం కానీ మనకి ఈ మానవుడికి అవసరమైనవన్నీ కూడా అగ్నిహోత్రుడు ఇస్తాడు. కాబట్టి ఆ అగ్నిహోత్రుడిని ప్రార్థించి ఈ యొక్క ఆ భోగి పండుగని జరుపుకోవాలని, అదేవిధంగా మకర సంక్రమణ కూడా నిర్వహించుకోవాలని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాము. జై జై శ్రీ.